ఇవాళటి చిట్టి కథ. ఒక అడవిలో జింక కోతి మంచి స్నేహితులు. ఒకరోజు వీరిద్దరూ ఒక పెద్ద పుచ్చకాయని చూశారు. ఇద్దరికీ ఆకలిగా ఉండడంతో ఎవరు తింటారోనని గొడవ మొదలైంది. కోతి తను తెలివైన వాడినని చెప్పింది. జింక తాను మంచివాడినని చెప్పింది. తీర్పు చెప్పాలంటే అక్కడికి వచ్చిన నక్కని అడిగారు. నక్క ఇలా అన్నింది, ముందుగా మీరు ఇద్దరు మీ తెలివి మంచి చూపించండి, అప్పుడు నేను తీర్పు చెబుతాను. కోతి బాగా మాట్లాడింది, చాకచక్యంగా సమాధానాలు చెప్పింది. జింక మాత్రం ఎవరినీ బాధించకుండా మర్యాదగా వినయంగా వ్యవహరించింది. నక్క చివరికి ఇలా చెప్పింది, తెలివి ఉన్నవాడు గర్వపడకూడదు, మంచి మనిషి ఎప్పుడూ ఇతరుల్ని గౌరవిస్తాడు. పుచ్చకాయను మంచితనాన్ని చూపిన జింకకి ఇవ్వాలి. కోతి సిగ్గుతో నుంచుకుంది. తర్వాత జింకతో క్షమాపణ చెప్పి కలిసి పుచ్చకాయను పంచుకున్నారు. ఈ కథ నీతి: తెలివితో పాటు మంచితనాన్ని కలిగి ఉండాలి. గర్వం మంచి స్నేహాన్ని చెడగొడుతుంది.